అనంతపురం జిల్లాలో లేపాక్షి ఉత్సవాలు ముగిశాయి. 2 రోజుల పాటు జరిగిన ఈ వేడుకలకు సినీ రాజకీయ ప్రముఖులు అటెండ్ అయ్యారు. హిందూపురం ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ అన్ని తానై ఉత్సవాల్లో ఆకట్టుకున్నారు. ఆయన నటించిన శ్రీకృష్ణదేవరాయల నాటకం అందరినీ అలరించింది. నేను అడిగినా ఇది కరెక్ట్. ఎందుకు తిరుగుతున్నావు? నువ్వు అత్తమ్మ అన్నగారి లాగుంటేను. అన్నగారా? అడ్గట్గట్గట్గట్గట్గో అరే ఆయన నిజంగా నాలాగానే ఉన్నారే. ఆయన నీలాగా లేడుకున్నావే, నువ్వు ఆయనలాగా ఉన్నావు. తేడా ఏముంది? ముందు ఆయన పుట్టాడు, వెనకమాల నువ్వు పుట్టావు. అదన్నమాట. ఆయన ఎవరు అనుకుంటున్నావు? మా పేద ప్రజానీకానందరికీ దేవుడు నందమూరి తారక రామారావు గారు. తెలుగు జాతి స్ఫూర్తిని పెంచడానికి, తెలుగు భాషా సంస్కృతి సాంప్రదాయాలను ప్రపంచవ్యాప్తం చేయడానికి అవతరించిన తెలుగు తేజం, తెలుగు సింహం, విశ్వవిఖ్యాత నట సార్వభౌమ అంటే ఈయన. దంపతులు ఇద్దరు వేలాదిగా విచేసినటువంటి అభిమానుల సమక్షంలో అందుకుంటున్నటువంటి అపూర్వ సత్కారంగా ఉండాలి. మరింత గట్టిగా వినిపించాలి మీ తప్పట్లు. హిందూపూర్ నియోజకవర్గ శాసనసభ్యులుగా వారు చేస్తున్నటువంటి అనుపమానమైనటువంటి సేవలు మనందరికీ తెలుసు. సేవాగుణమే జీవలక్షణంగా ఉన్నటువంటి బాలకృష్ణ గారు ఇన్ని వేల మంది సమక్షంలో ఈ వేదిక అపురూపమైనటువంటి వేదిక. ఆ వీరభద్ర స్వామి యొక్క దీవెనలతోటి, ఆ సర్వేశ్వరుడి యొక్క దీవెనలతోటి రానున్న రోజుల్లో ఈ మాగాణమంతా కూడా పచ్చగా పరిఢవిల్లాలనేటువంటి ఒక భావన చేస్తూ స్వర్ణ కంకణ ధారణం కూడా చేయటం జరుగుతోంది. బాలకృష్ణ గారికి చమన్ గారు వాళ్ళందరూ కూడా అపురూపమైనటువంటి రీతిలో సత్కారం చేస్తూ ఉన్నారు. జడ్పీ చైర్మన్ చమన్ గారు ఇలా మౌనంగా ఉండే కంటే మనస్ఫూర్తిగా మీ కరతాళ ధ్వనులు కొనసాగితే మరింత దివ్యంగా, భవ్యంగా, రమ్యంగా ఉంటుంది.